దేవుడు మన జీవితంలో కార్యం చేయడం కోసం శత్రువును కూడా ఉపయోగించుకుంటాడు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు మేలు చేయడం కోసం ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఫరోను ఉపయోగించుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని తరిమినట్లుగా అనిపించవచ్చు, తరిమితేనే దాటి వెళ్తారు. లేదంటే ఆ పిహాహీరోతు కొండల మధ్యలో చిక్కుకున్నారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం తరుముతూ ఫరో సైన్యం, ఎటు వెళ్ళలేని దుస్థితి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తానంటే విశ్వాసంతో ఒక్కడు కూడా కాలు ముందుకు వేయట్లేదు, భయపడుతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడు, ఫరో హృదయాన్ని కఠినపరిచి ఫరో సైన్యాన్ని పంపాడు. అరే ఒక్కడైనా కాలు ముందు పెట్టంటారా అంటే ఒక్కడు కూడా కాలు ముందు పెట్టట్లా, ఒక్కడికి కూడా విశ్వాసం లేదు, భయపడుతున్నారు అందరూ కూడా. చివరికి వారి నాయకుడు మోషే గారు కూడా ప్రభువా ఏంటయ్యా ఈ పరిస్థితి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటాడు, మోషే నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపో. అదేంటి ప్రభువా, ముందు ఎర్ర సముద్రం ఉందయ్యా, కుడి ఎడమలేమో కొండలున్నాయి, పిహాహీరోతు కొండలున్నాయి, వెళితే ఇక ఎలికే వెళ్ళాలి. ఎలుదిరిగి వెళ్ళడం కోసమా దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చింది, వెలుదిరిగి వెళ్ళడానికి కోసమా దేవుడు నిన్ను రక్షించి నిన్ను ముందుకు నడిపిస్తుంది. వాగ్దాన ఫలాలను అనుభవించడానికే కదా. ఇది దాటి వెళితే ఆశీర్వాదంలోకి ప్రవేశిస్తాం. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని అట కఠినపరిచాడు. ఇక ఫరో ఏం చేశాడు, రథాలు, గుర్రాలు, రౌతులు, సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఇక వీళ్ళు తరుముతున్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? అప్పుడు వేశారండి వాళ్ళ కాళ్ళు ముందుకు కొనసాగారు. ప్రియ సహోదరి సహోదరుడా, తరిమితేనే మనం చాలాసార్లు ఏమవుతాము, పరుగులు తీయటం ప్రారంభిస్తాం. అయ్యో వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, మన విశ్వాసయాత్రలో ముందుకు అడుగు వేస్తాం. కుక్క మన వెంటబడితేనే వాము ఎక్కడ పిక్కల పట్టిద్దో అని చెప్పి పరుగులు తీస్తాం. దేవుడు చేస్తున్న కూడా అదే. మనం ఈ శ్రమను దాటి వెళ్ళాలి అని, ఈ కష్టం దాటి వెళ్ళాలి అని, ఈ వ్యాధిని దాటి వెళ్ళాలి అని కొన్నిసార్లు వ్యాధి తీవ్రతను పెంచుతాడు. కానీ మనకు విశ్వాసం ఉండదు. ఎప్పుడు ఇక దేవుడి మీద పడి ఏడుస్తూ ఉంటాం. ఏంది ప్రభువా, మేము రక్షణలోకి వచ్చాము, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అన్య కుటుంబాల్లో గురించి వచ్చాము, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మాకే ఎందుకు ఈ వ్యాధులు, మాకే ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ తీవ్రత, ఎందుకు హాస్పిటల్ పాలవుతున్నాం, ఎందుకు మాకు శత్రు భయం అని మనం కృంగిపోతాం. దేవుడు అంటాడు, విశ్వాసం ఉంచు, ఇంకొంచెం విశ్వాసం ఉంచు, సముద్రంలోకి దిగేంత విశ్వాసం ఉంచు, ఈ వ్యాధిని దాటి వెళ్ళేంత విశ్వాసం నీకుంటే నా ప్రభు ఖచ్చితంగా ఈ వ్యాధిని దాటిస్తాడు, వాగ్దాన ఫలాలు అనుభవించేలాగా చేస్తాడు. ఎందుకు తరుముతున్నావయ్యా నన్ను? ఎందుకయ్యా అంటే దాటించటం కోసమే తరుముతున్నాను. ఎందుకంటే నువ్వు నిశ్చలంగా ఒకచోటే ఉండిపోయావు. ఈ నిశ్చలమైన స్థితిలో భయపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయావు. ఈ స్థితిని దాటి నువ్వు వెళ్ళాలనే నేను నీ శత్రువుని నీకు ఎరగా పెట్టాను. నీ శత్రువుని ఎందుకు తరుముతున్నాడు అంటే దాటి వెళ్ళడం కోసం. నువ్వు దాటి వెళ్లకుండా అక్కడే ఉండిపోయావు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. వారట వీరిని తరిమారట. వీరేం చేశారంటే భయపడిపోయారు. మోషే తన కర్రనెత్తి సముద్రం వైపు చూపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఇక వారు చేసేది ఏం లేదు, బాబోయ్ మనం దిగాల్సిందే. ఎందుకంటే మళ్ళీ నీళ్లు ఒకవేళ వచ్చి ముంచేస్తే ఇదొక భయం. సహజంగా మనకి ఇదే భయం ఉంటుంది కదా. దేవుడు కార్యం చేసినా ఆ కార్యంలోకి అడుగు పెట్టాలంటే మనకు భయం. ఒకవేళ మళ్ళీ అది మీదకొచ్చి మనల్ని ముంచేస్తే ఇక ప్రజలట ఒక్కడ కూడా అడుగు ముందుకు వేయడానికి భయపడుతున్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలైనా ఆ సముద్రంలో కాలు పెట్టడానికి భయం. ఎందుకంటే మళ్ళీ ఆ నీళ్ళు వచ్చి మీద పడితే ఇక ఇట్లా కాదులే అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఫరో సైన్యాన్ని ఉధృతం చేశాడు. ఇక వాళ్ళు వచ్చేసరికి బాబోయ్ ఇక మనకు మార్గం లేదు. కుడి ఎడమల కొండలు, వెనక ఫరో సైన్యం, ఇక ముందుకెళ్ళడం తప్ప వేరే దిక్కు లేదు. దేవుడు మనల్ని కొన్నిసార్లు బంధించేది ఎందుకంటే ముందుకు వెళ్ళటం కోసం. కుడి ఎడమలకు గాని వెనకకు గాని వెళ్ళలేని స్థితిలో మనం బంధించబడడానికి కారణం ఏంటంటే మన విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగడం కోసం. అద్భుతం ఏంటో తెలుసా, వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. వారికి దక్కవలసిన ఆ ఫలాలు అనుభవించారు. వారు చేరుకోవలసిన ఆ రేవుకు చేరారు. ఎప్పుడంటే తరమబడినప్పుడు. దేవుడు తరిమేది ఎందుకంటే నిన్ను విడిపించటం కోసం మాత్రమే, శిక్షించటం కోసం కాదు. నీ రోగంలో నువ్వు అలాగే కృంగి కృషించి చచ్చిపోవడానికి కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము మనం ఉంచితే దాటి వెళ్ళిపోతాం. ఇశ్రాయేలు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఇక వారు అయిపోయింది మా చాప్టర్ అనుకున్నారు. అద్భుతం, మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు. దేవుడు మన జీవితంలో కార్యం చేయడం కోసం శత్రువును కూడా ఉపయోగించుకుంటాడు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు మేలు చేయడం కోసం ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఫరోను ఉపయోగించుకున్నాడు, ఫరో సైన్యాన్ని ఉపయోగించుకున్నాడు.
రథములను, గుర్రములను, రౌతులను ఉపయోగించుకున్నాడు. వారిని దాటించాడు. ఆయన మహిమను తెచ్చుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనకంటే ముందున్న భక్తులు అనేకమైన శ్రమలను అనుభవించారు. కానీ శ్రమల్లోనే వారు చచ్చిపోలేదు. ఒక్క విశ్వాసిని చూపించండి. శ్రమలోనే కృంగి కృషించి చచ్చిపోయాడని అన్న ఒక భక్తుని చూపించండి. యోబు సైతము తన శ్రమల్లో నుండి బయటకు వచ్చి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కదా. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని బలమైన సైనికులు తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు. అద్భుతం ఏంటో తెలుసా? అగ్ని 7 వారిని తీసుకువెళ్లిన వారు కూడా మలమలమల మాడిపోయారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాడిపోలేదు. వారి ఎంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోలేదు. వారి వస్త్రములకి కనీసం ఆ అగ్ని తాలూకు వాసన కూడా రాలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వారు నీవే మాకు దిక్కు అని నమ్మారు. 7 సరే, అగ్ని 7 సరే, శ్రమ తీవ్రత పెరిగినా అగ్నిగుండాన్ని దాటించగలిగిన వాడు మాకున్నాడు అని నమ్మారు. అందుకే భక్తుడు అంటాడు, 66వ కీర్తన 12వ చరణంలో అంటాడు, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. నిప్పుల్లో పడిన వాడు బయటకు వచ్చాడు, నీళ్ళల్లో పడిన వాళ్ళు దాటి వెళ్ళారు. సింహపు బోన్లో పడ్డాడు, బయటికి వచ్చాడు. సింహాలు తినలేదు, నీళ్లు ముంచలేదు, అగ్నికి వారి ఆహుతి అవ్వలేదు. ఎందుకంటే వారికి తోడుగా దేవుడు ఉన్నాడు. ఉన్నాడు దేవుడు మాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించినా, కన్నీటిలోయలో మునిగి తేలినా, గాఢాంధకారములో సంచరించినా, కన్నీటిలోయలో మునిగి తేలినా, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నను కొన్నవాడు, ఉన్నాడు దేవుడు మాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను సమృద్ధి గల చోటికి తీసుకువెళ్లాలనే కొన్నిసార్లు నిప్పుల మార్గంలోకి వెళ్ళనిస్తాడు, కొన్నిసార్లు నీళ్ల ద్వారా నడిపిస్తాడు, కొన్నిసార్లు సింహబోన్ ద్వారా కూడా నడిపిస్తాడు. ఎందుకంట? సమృద్ధి గల చోటికి మిమ్మల్ని తీసుకెళ్ళడం కోసం. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనకి. ప్రియ సహోదరి సహోదరుడా, నిప్పుల్లో పడినా కాలమన్నా విశ్వాసం నీకుండాలి, నీళ్లలో పడినా అవి మమ్మల్ని ముంచవు అన్న విశ్వాసం నీకుండాలి, సింహపు బోనులో పడవేసినా అవి నన్ను తినవు అన్న విశ్వాసం నీకుంటే ఆయన వాటన్నిటి నుండి నిన్ను దాటించి ఏం చేస్తాడు తెలుసా? సమృద్ధి గల చోటికి నిన్ను నడిపిస్తాడు. యాకోబుతో దేవుడిచ్చిన వాగ్దానం, యాకోబు వారసులమైన మనకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం,
నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పుర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు మనకు దేవుడు. సమృద్ధి గల చోటికి మనల్ని నడిపించటం కోసం ఆయన అగ్నిని దాటిస్తాడు, నీళ్లను దాటిస్తాడు, సింహపు బోనులు సైతం వాటిని దాటించి నిన్ను గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలీయులను వారి ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని దాటించి సమృద్ధి కలిగిన స్థలం కనానుకు నడిపించినట్లుగా నా ప్రభువు నిన్ను నన్ను ఈరోజు కూడా ఈ యొక్క శ్రమలు, కష్టాలు, వ్యాధులు, బాధల నుండి విడిపించి సమృద్ధి కలిగిన స్థలం పరలోక పట్టణం, పరలోకపు ఆనందాన్ని భూలోకంలో అనుభవించే ఆనందకరమైన స్థలాల్లోకి మనం నడిపిస్తాడు. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృప కలిగిన వాడ, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమా, మీ పరిశుద్ధమైన పాదములకు వేల కొలది స్తుతులు, స్తోత్రములు. ఈరోజు నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, మేము శ్రమలో వచ్చినప్పుడు కృంగిపోతున్నాము అయా, కృషించిపోతున్నాము, బాధపడిపోతున్నాము ప్రభా, దిగులు పడుతున్నాము. కానీ నాయన ముందుకు నడిపించే నీ వైపు చూడలేకపోతున్నాము. దయచేసి మా మనోనేత్రములు తెరవమని అడుగుతున్నాము. విశ్వాసముతో ఒక్క అడుగు వేసినప్పుడు ఇశ్రాయేలీయుల కొరకు నా ప్రభు నువ్వు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చావు ప్రభువా. మేము కూడా నా ప్రభా విశ్వాసంతో నాయన ముందుకు కొనసాగినట్లుగా మమ్మల్ని కూడా మీరు బలపరచమని అడుగుతున్నాము. మేము నిప్పుల్లో ఉంచి నడిచినా, నీటిలో ఉండి వెళ్ళినా నిప్పులు మమ్మల్ని కాల్చవని, నీరు మిమ్మల్ని ముంచదని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభువా. ఈరోజు నాయన మా ఎదుట ఉన్న శ్రమలను చూసి భయపడక, మా శత్రువులను చూసి భయపడక, మా శత్రువులే ఫరోవలే మాకు సహాయం చేయనట్లుగా, శత్రువులను ఉపయోగించుకొని నాయన మాకు సహాయం చేయనట్లుగా కృపదయచేయమని అడుగుతున్నాం. ఎందరైతే మాకు శత్రువులు ఉన్నారో మా శత్రువులందరూ వచ్చిన ఆయన ఈ వారంలో మాకు సహాయము చేయనట్లుగా ద్వారాలు తెరవండి. మాకు వ్యతిరేకంగా అయా కూడబలుకొని మాట్లాడుతున్న వారందరూ ప్రభు వచ్చి మా పక్షమున నిలబడుటకు కృప దయచేయమని అడుగుతున్నాము. మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా యేసు నామమున లయము చేయమని అడుగుతున్నాము. ప్రభువా, అబ్నేరు వచ్చి దావీదుతో సమాధానపడినట్లుగా ఈరోజు మా శత్రువులందరూ వచ్చి మాతో సమాధానపడినట్లుగా కార్యములు చేయమని అడుగుతున్నాం ప్రభువా. మీకు స్తోత్రములు. మా శత్రువులను ఉపయోగించుకొని ప్రభువా మాకు జయాన్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. మీకు స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధుడా, మా బిడ్డలందరూ ప్రభువా బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, మందులు లేని వ్యాధులతో బాధపడుతున్నారు. యేసు నామమున ప్రభువా మీరు స్వస్థపరచమని అడుగుతున్నాం మా ప్రభువా. అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాల కొరకు సిద్ధపడిన బిడ్డలకు వివాహాలు జరిగించండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి ప్రభా. నాయన ఈ వారంలో మా బిడ్డలకు కనిసి ఉన్నట్లుగా కృప దయచేయమని అడుగుతున్నాం. పరిశుద్ధమైన తండ్రి, విధవరాండవ పక్షాన వ్యాజ్యమాడండి, మా బిడ్డలకు న్యాయము తీర్చమని అడుగుతున్నాం ప్రభా. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతివృత్తులు, వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలు మీరు దర్శించండి ప్రభా. మా బిడ్డలకు జయ జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మా బిడ్డలకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. బిగబట్టబడిన కూలి, బిగబట్టబడిన శాలరీ యేసుక్రీస్తు నామం పేరిట ఈ వారంలో మీరు విడిపించుదురుగాక. నమ్మకమైన యథార్థమైన పరిచర్య చేస్తున్న బిడ్డల యొక్క పరిచర్య యేసు నామంలో వృద్ధిలోకి వచ్చినట్లుగా కృప దయచేయమని అడుగుతున్నాం. సంఘాలు విస్తరింపజేయండి అయ్యా. మా బిడ్డలు ఎందరైతే నాయనా విదేశాల్లో ఉండి ప్రభు ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభువా, మా బిడ్డలందరికీ అక్కడ క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం. మీకు స్తోత్రములు అయినా అయా. మా శత్రువులందరూ ప్రభు మా పాదాల మీద పడేలాగా చేయండి. మా శత్రువులయ్యా మాతో సమాధాన పడేలాగా చేయండి. మా శత్రువులే మాకు మా ఎదుగుదలకు సహాయము చేయనట్లుగా వారిని వాడుకోమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మేము ఈరోజు చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఉండయ్యా. అయా, విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి, పడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి, పడగొట్టబడిన బలిపీఠాలను మీరు లేవనెత్తండి నాయన. ప్రార్థన వీరులుగా ఒక్కొక్కరిని నీ ఆత్మతో అభిషేకించమని అడుగుతున్నాం. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి నాయన. నీ రాకడ కొరకు సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామంలో అయా ఈ పరిచర్యను నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.